వాయులింగేశ్వరుడి సన్నిధిలో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మరో పురాతన గోపురం కూలడానికి సిద్ధమైంది. రాజగోపురం ఎపిసోడ్ నుంచి పాఠాలు నేర్చుకుని ఏపీ దేవాలయ శాఖ ఇంకా నిర్లక్ష్యం మత్తులోనే ఉంది. దీంతో భిక్షాల గోపురం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శ్రీకాళహస్తి దేవాలయానికి ఆదరణ పెరిగింది. ఆదాయము కోట్లకు చేరింది. కానీ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం మాత్రం గోపురమంత ఎత్తుకు పెరిగిపోయింది. రాజగోపురం ప్రమాదకరంగా ఉందని జాగ్రత్తలు తీసుకోమని గతంలో నిపుణులు మీడియా చాలాసార్లు హెచ్చరించాయి. అయినా పట్టించుకోకపోవడంతో 5 ఏళ్ల క్రితం నిలువునా కూలిపోయింది. ఇప్పుడు దాన్నో ప్రైవేట్ సంస్థ ఉచితంగా తిరిగి నిర్మిస్తున్నా చిన్న చిన్న అవరోధాల్ని తొలగించడంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. అందుకే పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదే రీతిలో ఇప్పుడు మరో గాలిగోపురం ప్రమాద కంటికలు మోగిస్తోంది. విజయనగరం రాజుల కాలంలో నిర్మించిన భిక్షాల గోపురం ప్రమాదకరంగా మారింది. ఇది కింది నుంచి సగం వరకు రాతి కట్టడం కాగా పైన సున్నంతో నిర్మించారు. ప్రస్తుతం రాతి కట్టడంలో పగుళ్లొచ్చాయి. సున్నపు కట్టడంలో మొక్కలు మొలిచాయి. వీటిని ఏమాత్రం పట్టించుకోవటం లేదు అధికారులు. దేవాలయం చుట్టుపక్కల నిర్మాణాలు విపరీతంగా పెరగడంతో పాటు స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి. దీంతో భూమి కుంగిపోయి గోపురం పునాదులు కదులుతున్నాయి. అయినా ఆలయ అధికారులు తమకేమీ పట్టనట్లే ఉంటున్నారు. ఉచితంగా తనిఖీలు చేసి తగిన సూచనలు ఇవ్వడానికి చెన్నై ఐఐటి ముందుకు వచ్చినా ఆ విషయాన్ని కూడా గాలి కుదిలేశారు. భిక్షాల గోపురంతో పాటు ఆలయం లోపల చాలా ఉపాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవన్నీ ఎప్పుడు కోల్తాయో చెప్పలేని పరిస్థితి ఉంది. దేవాదాయ శాఖ తక్షణం స్పందించి అవసరమైన పరీక్షలు నిర్వహించి కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు నిపుణులు. తెలంగాణ సర్కార్